హైదరాబాద్లో ఏవైతే దాడులు జరుగుతున్నాయో, హిందువులపైన దాడులు కావచ్చు, ఇంతకుముందు భరత్ అనేసే ఆటో డ్రైవర్ పైన ఎలాంటి అటాక్స్ జరిగినాయో అతన్ని వర్బల్గా డిస్టర్బ్ చేసి నీ మీద కేసు వేస్తాము అనేసి అనడము, నిన్న రాత్రి కూడా కొంతమంది బంజారా హిల్స్లో ఒక అబ్బాయిని ఆపి సో అక్కడ వాళ్ళతోనే అటాక్స్ చేయడము, ఇలాంటి సర్వసాధారణమైపోయినాయి. దీనిపైన మీరేమంటారు? అయితే వాస్తవానికి ఇంతకుముందుకు భరత్ పైన ఏ విధంగా అటాక్ చేసిరో, అదేవిధంగా నిన్న కూడా ఒక క్యాబ్ డ్రైవర్ పైన ఏ విధంగా అటాక్ చేసిరో, వీళ్ళ ఎజెండా ఏంది, వీళ్ళ కాన్సెప్ట్ ఏంది అంటే ముఖ్యంగా వీళ్ళు పని పాట ఏముండదు, రోడ్ల మీదకి వచ్చి హిందువులని భయభ్రాంతులకు గురి చేయాలి. వీళ్ళకి చట్టం మీద గౌరవం అనేది లేదన్నమాట వాస్తవానికి. ఎందుకంటే వీళ్ళు చదువుకోలేరు, అంతా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్. సో వీళ్ళకి కష్టపడి పైసలు సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీని, కుటుంబాన్ని మంచిగా ఒక స్థాయిలో పెడదాం, పోషిద్దామని ఆ భావన వీళ్ళకి లేదు. ఏంటంటే 10 మంది పిల్లల్ని కనాలి, రోడ్ల మీద వదిలేసేయాలి, ఆ రోడ్ల మీద ఇరు కూడా బతారు అంతే. ఒకని పాండబాకి అట్లా ఇలా ఇదే అనమాట వీళ్ళ ఎజెండా. సో వాస్తవానికి ఇట్లా వీళ్ళని కొట్టాల్సిన అవసరం ఏముంది? ఏమవసరం చెప్పు? కొట్టడానికి ఒక వ్యక్తిని కొట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు? చట్టం ఉంది. ఆయన ఏమైనా తప్పు చేసిండు అనుకో, చట్టం చూసుకుంటుంది. మీరు ఆయన తప్పు చేసినప్పుడు ఆయన ఆపి 100 డైరెక్ట్ కంప్లైంట్ చేయండి, లేకపోతే కేసు బుక్ చేయండి, ఇంకోటి చేయండి, ఇంకోటి. కొట్టాల్సిన అవసరం రైట్స్ ఎవరిచ్చారు? ఇష్టం వచ్చినట్టు కొట్టడం వీళ్ళ కాన్సెప్ట్ ఏంది అంటే, అట్లా కొట్టడానికి కారణం ఏంటి అంటేనా వాస్తవానికి హిందువులని భయభ్రాంతులకు గురి చేయాలి. ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే ఏదైతే మనం 1947 మనకు స్వాతంత్రం రాకముందుకు ఒక్కొక్క మన ఏరియాలని మనం ఖాళీ చేసుకుంటా, హిందువులు ఖాళీ చేసుకుంటా పోతే ఏ విధంగా దేశం ముక్కలైపోయిందో ఆ విధంగా ఒక ప్రాంతం నుండి ఈ విధంగా ఖాళీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీళ్ళ ఆలోచన ఏంటి అంటే హిందువులను భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ నుండి హిందువులను నిలగొట్టే ఆలోచన చేయడం అనేది నాకు అనిపిస్తుంది అన్న. ఇది దీనివల్ల ఇంకో విషయం, మాల్స్లో లవ్ జిహాద్ అన్నది చాలా పెరుగుతుంది. అండ్ ఎవరైతే అక్కడ వర్క్ చేయడానికి వచ్చే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన అక్కడ స్థానికులే అంటే ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు మత మార్పిడి చేస్తున్నటువంటి కేసులు కూడా చాలానే వస్తున్నాయి. దీనిపైన మీ వాయిస్ ఏంటి? ఇది మాత్రం వాస్తవం అన్న. నేను దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే అన్న, మన హిందూ మహిళలు ఏదైతే లవ్ జిహాద్ లేదు అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతురో, ఇది ఒక ప్రొపగండా అని ఏదైతే మాట్లాడుతురో వాళ్ళకి దగ్గరకు వచ్చేదాకా కూడా అర్థం కావట్లేదు వాస్తవానికి. ఇంకో విషయం ఏంటంటేనా, మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని జాబ్లలో పెట్టుకుంటారు, కేవలం హిందూ అమ్మాయిల్ని. అదే ఒక ముస్లిం, ఇప్పుడు ఈ మధ్య ముస్లిం అమ్మాయిలు కూడా జాబులు చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళని ముస్లిం అమ్మాయిలను మాత్రం ఎక్కడ కూడా జాబులు పెట్టుకోవట్లేదు, కేవలం హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని ముస్లిం వాళ్ళ షాపులలో జాబులు పెట్టుకుంటారు. అలా జాబులు పెట్టుకొని పక్కకెళ్ళి ఇంకోటి వచ్చి ఏం చెప్తారంటే, ఈ అబ్దుల్ అట్లాంటోడు, అబ్దుల్ ఇట్లాంటోడు, అబ్దుల్ చాలా మంచోడు, అబ్దుల్ వ్యక్తిగతంగా ఇట్లాంటోడు అని చెప్పేసి ఆ అమ్మాయిలని మోటివేషన్ చేసి వాళ్ళ ఇద్దరిని రిలేషన్ చేయించేసి వాళ్ళని వాడుకొని బ్లాక్మెయిల్ చేయించి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడమా ఇంకోటా లవ్ జిహాద్ కింద ట్రాపులు చేస్తారు అనమాట. ఇది ముమ్మాటికి హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ ఏదైనా జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది అంటే లుల్లు మాల్. బిగ్గెస్ట్గా జరిగేది మాత్రం లుల్లు మాల్. నేను ఇంతకుముందుకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తుంటే ఒకసారి నాకు అనిపించింది, ఇట్లా వీడియో సమ్ పర్సన్ ఒక ఆయన యూట్యూబ్లో ఇట్లా పెట్టిండు వీడియో, లుల్లు మాల్లో లవ్ జిహాద్ జరుగుతుందని చెప్పేసి నిజమా కాదా అని చెప్పి నేను వెళ్తే అక్కడ ఈవెన్ ప్రతి ఒక్క షాప్లో వర్కర్లు మన హిందువులో ఉన్నారు. ప్రతి ఒక్క షాపర్లు వర్కర్లు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏజ్ ఎగ్జాక్ట్లీ ఇంటర్ అయిపోగానే ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉండరు ఫ్యామిలీలల్లో. సో అట్లాంటి వాళ్ళని ఆంధ్ర కేటగిరీకి సంబంధించిన మహిళలు. సో ఏంటంటే వాళ్ళు ఇక్కడ బతకనికి వచ్చిరు, బతకనికి వచ్చిన వాళ్ళు ఏదో ఇక్కడ కిరాయిలలోకి ఉండి వాళ్ళు చదివినంత చదువుకోలేక ఇంకా వాళ్ళు ఇంటర్ అయిపోగానే వాళ్ళు ఏదైనా జాబ్లోకి ఎక్కితే వాళ్ళని టార్గెట్ చేస్తారు. మెయిన్ ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేస్తారు. అమాయకమైన 22 సంవత్సరాల పిల్లల్ని టార్గెట్ చేస్తారు. సో అట్లాంటి 22 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అదే టైం వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు అన్నమాట. 20 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు దాటంగానే చాలు వాళ్ళని క్యాచ్ చేసుకొని ఆ అమ్మాయిని ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తారు. పేరెంట్స్ ఇందులో తప్పు లేదంటారా? నేను ఏమంటున్నా, నా పేరెంట్స్ తప్పు లేదని నేను మాట్లాడలేదు. వాస్తవానికి ఏంటి అంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా లేక ఉద్యోగాల కోసం బయటికి పోతున్నారు. సో వాళ్ళని డైవర్షన్ ఏదైతే మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలతో మ్యాజిక్లు చేయించి కొడుకులు చాక్లెట్స్ పరంగా కానీ డ్రగ్ చాక్లెట్స్ కానీ ఇట్లాంటివి ఇచ్చి ఆ అమ్మాయిలను అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని ట్రాప్ చేస్తారు. ఇదే విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పినా అన్న. మనం బోరబండ ఏరియాల నుండి, బోరబండ అంటే ఒక 400 బస్సులు ఉంటాయి. ఆ 400 బస్సులల్లో అమ్మాయిలు కాలేజీలలోకి వెళ్ళాలంటే బోరబండ ఆటో స్టాండ్కి వెళ్ళాలి. ఆ అమ్మాయిలను ఏం చేస్తారు, ఎక్కించుకొని అంటే ఫ్రీగా డ్రాప్ చేస్తారు, పైసలు తీసుకోవట్లేదు. సో ఫ్రీగా డ్రాప్ చేయడం వల్ల ఆ అమ్మాయిలు ఏం చేస్తారు అంటే ఫ్రీగా డ్రాప్ చేసి 4 మాటలు మాట్లాడంగానే ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఇచ్చేస్తారు. సో ఆ ఇన్స్టాగ్రామ్లలో రాత్రంతా చాటింగ్లు చేసి టైంపాస్లు చేసి ముచ్చట్లలో మ్యాటింగ్లు చేసేసేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఓయో రూమ్లలో బలి తీసుకుంటారు. ఇవి జరుగుతున్నాయి వాస్తవానికి. సో తల్లిదండ్రులు ఇక్కడ తల్లిదండ్రుల్లో తప్పు ఉంది అని వాస్తవానికి ఎందుకు చెప్పుకోలేము అంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటే ఎందుకు బయటికి రోడ్ల మీదకి జాబ్లోకి పంపిస్తారు?
వాళ్ళు ఆర్థికంగా బలంగా లేరు కాబట్టిగానే ఇక్కడ హైదరాబాద్లో మనం బతకాలి అంటే ఒకప్పుడు మనం 20 రూపాయలు టిఫిన్ తింటుండే, 15 రూపాయలు టిఫిన్ తింటుండే, ఈరోజు 40 రూపాయలు 50 రూపాయలకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ బతకాలి అంటే ఆర్థికం ఉండాల్సిందే. సో ఆర్థికంగా లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి అన్న. సో తల్లిదండ్రులు కూడా పిల్లలన్నీ ఒక స్థాయిలో పెట్టాలని కష్టపడేలా బిజీలో ఉన్నారు, వాళ్ళు కష్టపడే బిజీలో ఉన్నారు. సో అదే గ్యాప్ తీసుకొని వీళ్ళు లవ్ జిహాద్లలో హిందూ అమ్మాయిని ట్రాప్ చేసేసి ఆ అమ్మాయిని బలి తీసుకుంటారు.